ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని భారత్ ప్రకటించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పై పాక్ కూడా ఒక ప్రకటన చేసింది. భారత్ దాడుల్లో మా 11 మంది సైనికులు మరణించారంటూ పాకిస్తాన్ చెబుతోంది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 5గురు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, మొత్తం 11 మంది చనిపోయారు భారత్ చేసిన దాడుల్లో అంటూ పాక్ ఒప్పుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. పాకిస్తాన్కు చెందిన 50 మంది సైనికుల్ని మట్టుబెట్టామని చెప్పింది భారత్. కానీ పాకిస్తాన్ లెక్క చూస్తే భారత్ దాడుల్లో మా 11 మంది సైనికులు మాత్రమే మరణించారు అని చెప్తోంది. సో పాక్ మళ్ళీ తప్పు చెబుతోందా అనే సందేహం వస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రకటన అయితే ఇప్పటిదాకా భారత్ దాడుల్లో 11 మంది చనిపోయారు. ఆ 11 మందిలో 5గురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు, 6గురు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వారు ఉన్నారని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ దాడులపై పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది. దానికి భారత్ దాడి చేసింది, దాడుల్లో మా వాళ్ళు కొంతమంది చనిపోయారంటూ ఒక ప్రకటన చేసింది. అయితే ఆ సంఖ్యకు సంబంధించే సందేహం వస్తుంది. కానీ పాకిస్తాన్ చేసిన ప్రకటన ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ మీద చేసిన దాడుల్లో మా 11 మంది సైనికులు మరణించారని చెప్పింది పాకిస్తాన్. ఈ 11 మందిలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వారు 6గురు ఉన్నారు, 5గురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఈ 11 మంది మాత్రమే చనిపోయారంటూ పాకిస్తాన్ చెప్పింది. కానీ మనం నిన్ననే చూసాం, అండ్ సింధూర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి భారత్ వర్షన్ చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్కు చెందిన 50 మంది సైనికుల్ని మట్టుబెట్టామని భారత్ చెబుతుంటే 11 మంది మాత్రమే చనిపోయారని చెప్పేసి పాకిస్తాన్ ఉంటుంది. భారత్ భీకరంగా దాడులు చేస్తే అందులో ఎంతమంది చనిపోయారన్న దానిపై పాకిస్తాన్ నిజాలు చెప్పడానికి కూడా జంకుతోంది. ఇప్పుడు 50 మందికి పైగా పాక్ సైనికులు చనిపోయారని భారత్ ఆర్మీ చెబుతుంటే ఆ సంఖ్య తక్కువ చేసి చూపిస్తుంది పాకిస్తాన్ ఎప్పట్లాగే. పైగా దాడులు జరిగిన ఇన్ని రోజులకు ఈ విషయాన్ని పాక్ ఆర్మీ చెబుతోంది.